అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొరుగు దేశాలు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఏఐ వంటి రంగాల్లో దూసుకుపోతుంటే మన దేశంలో మాత్రం పరువు, కులం, మతం అంటూ కొట్టుకు చేస్తున్నారు. అక్కడి దేశాల్లో తమ కూతుర్లను గొప్పగా తీర్చిదిద్ది అంతరిక్ష యాత్రలకు పంపిస్తుంటే ఇక్కడ మాత్రం ప్రేమించిందనో, ప్రేమ పెళ్లి చేసుకుందనో కక్షగట్టి అనంత లోకాలకు పంపిస్తున్నారు. గుండెలపై పెట్టుకుని పెంచుకున్న పేగుబంధాన్ని తమ చేతులతోనే తెంపేసుకుంటున్నారు. అలాంటి ఘటన ఒకటి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు దంపతులకు 4 కుమార్తెలు. వీరిలో 3 కూతుర్లకు వివాహాలు జరిగాయి. చిన్న కూతురు భారతి బీటెక్ చదువుతోంది. అందరికంటే చిన్నది కావడంతో ఇంట్లో వాళ్ళంతా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఉన్నదాంట్లోనే ఏమీ తక్కువ లేకుండా గారాబంగా పెంచారు. మిగతా కుమార్తెల మాదిరిగా భారతికి కూడా పెళ్లి జరిపించి తమ బాధ్యత పూర్తి చేయాలని ఆ కుటుంబం భావించింది. కాని చిన్న కూతురు ఇచ్చిన ట్విస్ట్కి ఒక్కసారిగా ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పింది భారతి. అయితే కూతురు ప్రేమించిన యువకుడిది వేరే కులం కావడంతో రామాంజనేయులు అంగీకరించలేదు. ప్రేమ పెళ్లికి నిరాకరించాడు. తాను చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. అందుకా యువతి అంగీకరించలేదు. కూతురిపై ఎంతో ప్రేమ ఉన్న ఆ తండ్రికి కూతురి ప్రేమ మాత్రం అర్థం కాలేదు. కూతురి వల్ల తన పరువు పోయే పరిస్థితి వస్తే అసలు కూతురే వద్దనుకున్నాడు. కూతురిని దారుణంగా చంపేశాడు. అయినా అతని పగ చల్లారలేదు. కూతురి ఆనవాళ్లు ఏమాత్రం మిగలకూడదన్న కోపంతో డెడ్ బాడీపై పెట్రోల్ పోసి కాల్చేశాడు. తాగిన మైకంలో కూతుర్ని చంపేసి కసాపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. అతను చెప్పిన వివరాలతో హంద్రినీవా కాలువ చుట్టూ పోలీసులు వెతికారు. కానీ డెడ్ బాడీ దొరక్కపోవడంతో అతన్ని మతిస్థిమితం లేని వ్యక్తిగా భావించారు. అయినా మరోసారి ప్రత్యేక బృందాలతో గాలించగా గుంతకల్లు సమీపంలోని ఓ దర్గా వద్ద సగం కాలిన డెడ్ బాడీని గుర్తించారు. పరువు హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అపూర్వ ప్రగతిని సాధిస్తున్నా కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నట్లు అనిపిస్తోంది. కుటుంబ పరువు, సంప్రదాయాల పేరుతో తల్లిదండ్రులే తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.